రెండవ రోజు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 8,12,862 దరఖాస్తులు అందాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ దరఖాస్తులలో పట్టణ ప్రాంతాలలో జీహెచ్ఎంసీలతో కలిపి 4,89,000 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుండి 3,23,862 దరఖాస్తులు అందాయన్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టాల్సిన ప్రజాపాలన కార్యక్రమానికి రెండో రోజు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇక ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, అభయహస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పురుషులకు మహిళలకు వేరువేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా షామియానా, బారికేడింగ్, తాగునీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా తయారు చేసిన గ్రామ సభల స్కెడ్యూల్ను ప్రెస్, మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, రెండవ రోజు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అయితే మొత్తం 8,12,862 దరఖాస్తులు అందాయని అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతికుమారి తెలిపారు. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలనకు పూర్తిగా మద్దతు అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది. అలాగే ప్రజలు కూడా పూర్తిసారి దీన్ని వినియోగించుకుంటున్నారు. మొత్తంగా కూడా 2 రోజుల్లో జరిగినటువంటి ఈ ప్రజాపాలనకు పూర్తిగా ప్రజల నుంచి విశిష్ట స్పందన వస్తుంది. అలాగే అధికారులు కూడా వచ్చినటువంటి ప్రజలకు అన్ని విధాల ఏర్పాటు చేయడంలో పూర్తిగా సఫలమయ్యారని చెప్పొచ్చు. అందరూ కూడా ఉపయోగకరంగా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. దాదాపు నిన్న రెండో రోజు మాత్రమే 8,12,822 దరఖాస్తులు వచ్చాయని ఇటు సీఎస్ శాంతికుమార్ కూడా తెలియజేశారు. రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తంగా పెద్ద మొత్తంలో దరఖాస్తులు అయితే అందాయని చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ప్రకారం మొదటి రోజు రెండో రోజు అయితే విశేష స్పందన వచ్చింది. కొంతమేర కొన్ని చోట్ల జిరాక్స్ సెంటర్లో కావచ్చు, కొన్ని చిన్న సమస్యలు ఎదుర్కొన్న ప్రజలకు అవన్నీ కూడా అవగాహనకు వచ్చిన నేపథ్యం, వారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో వారందరికీ అవగాహన కార్యక్రమాలు చెప్తున్నారు. ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందొద్దు. ఫామ్స్ అమ్మకాలు అనేది ఎక్కువగా జరిగింది. అయితే అటువంటి వాటిని కూడా పూర్తిగా అధికారులు అయితే ఖండిస్తున్నారు. అధికారులు పూర్తిగా దీన్ని ఇక్కడ కూడా ఈ ఫామ్లు అనేది దుర్వినియోగం కాకుండా, అలాగే అమ్మకాలు అనేవి జరగకుండా పూర్తి ఏర్పాటు అయితే చేస్తున్నారు. పూర్తిగా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, జిరాక్స్ సెంటర్ ఎలా రాసినా కూడా స్వీకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అదొక చిన్న విషయం తప్పితే పూర్తిగా ఈ కార్యక్రమం అనేది సజావుగా సాగుతుందని చెప్పొచ్చు. ఈ దరఖాస్తుల్లో పట్టణ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీతో కలిపి 4,89,000 దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,822 దరఖాస్తులు ఉన్నాయని సీఎస్ చెప్పారు. ఇక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని కూడా సీఎస్ తెలిపారు. ఇక ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపు ఈ నిర్వహణపై కలెక్టర్తో పాటు సీఎస్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మొదటి రోజు ప్రజా సంస్థలు ఎదురైన సమస్యలను కాకుండా జరగాల్సినటువంటి కొనసాగేటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమాలకు పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం పట్ల అభివృద్ధి కూడా పూర్తిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం ఇంకా కల్పించాలని ఇటు సీఎస్ అధికారులకు కూడా ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని, అలాగే అభయహస్తం దరఖాస్తు ప్రజలకు సహకరించేలా వాలంటీర్లు కూడా సహకరించాలి. అలాగే వాలంటీర్లు అదనంగా కౌంటర్ ఆదేశించారు. అలాగే షమీమియా, అలాగే బ్యారికేడింగ్, తాగునీరు, ఇతర దాదాపు టెంట్లతో పాటు తాగునీరు ఇవన్నీ కూడా ఆయా ప్రజాపాలన ఎటువంటి కౌంటర్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లు అక్కడ కూడా ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు అధికారులకు కూడా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. సో దాదాపు ప్రజాపాలనకు దాదాపు ఎక్కువ విశిష్ట స్పందన అయితే వస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.